హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? ఆ దత్తానుగ్రహం వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా ఛానల్ని మీరు సపోర్ట్ చేస్తున్నారు, లైక్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు ధన్యవాదాలు. ఈరోజు నేను చెప్పాలనుకున్న కంటెంట్ ఏంటంటే, లేడీస్ ఉంటాం కదండి, బొట్టు పెట్టుకుంటాం. కుంకుమ భరణిలో మన ఉంగరం వేలుతో కొంచెం కుంకుమ తీసుకొని ఇలా మన నుదుటను పెట్టుకున్నప్పుడు సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్య త్రయంబకే దేవి గౌరీ నారాయణి నమోస్తుతే అని మనం బొట్టు పెట్టుకున్న వెంటనే పాపెట్టు పెట్టుకున్న తర్వాత ఆ మంత్రం చెప్పుకోవడం వల్ల ఫలితం ఏంటంటే, జాతకరీత్యా వేరే హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల హస్బెండ్కి కొన్ని కారణాల వల్ల అనారోగ్య పాలయ్యే అవకాశాలు ఉంటుంది కాబట్టి అది ఎవరికైనా సహజమే. అలా ఉన్నప్పుడు మన ఈరోజు మన మంత్రోచ్చారణతో తిలకధారణ కుంకుమ ఎప్పుడైతే ధరించామో, ఇప్పుడు స్టిక్కర్లు పెట్టుకుంటున్నారు అందరూ. మీ ఇష్టం, స్టిక్కర్లు పెట్టుకున్నా పెట్టుకోవచ్చు, కానీ కుంకుమ మాత్రం ఇక్కడ పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ఈ పాపెట మాత్రం కంపల్సరీ ఈ మంత్రం చెప్పుకుంటూ కనుక మనం ధరించగలిగితే హస్బెండ్కి ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవు. ఒకవేళ వచ్చినా ఆయన ఆయుర్దాయానికి ఎలాంటి ఇబ్బంది రాదు. ఎప్పుడూ మనం నిత్య సుమంగళిగా ఉండాలని ఏ స్త్రీ అయినా కోరుకుంటుంది కదండి. పుణ్యస్త్రీగా ఉండడం అనేది అది ఒక గొప్ప వరం. నాకు తెలిసిన కొన్ని మీకు ఈ టిప్స్ అన్నీ చెప్తాను. నా ఛానల్ మీరు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.